హైదరాబాద్లో చాలా హోల్సేల్ షాప్స్ ఉన్నాయి. మరి శ్రీలక్ష్మి బుటిక్ దగ్గరికి హోల్సేల్గా ఎందుకు అంటారు? ఎందుకు వస్తారు? ఎందుకు కొంటారు? మీకు ఏ షాప్లో అయినా ఒక బెండల్, ఒక 8 పీస్, 10 పీస్, 6 పీస్ సెట్ ఉంటే సెట్ వైజ్గా ఇస్తారు. సామాన్యులకు అది భారం. అందుకని చెప్పేసి మా దగ్గర ఎలా కావాలన్నా తీసుకోవచ్చు, ఎంత కావాలన్నా తీసుకోవచ్చు. మినిమం 5000 బిల్ చేస్తే. అందుకని మా దగ్గర తీసుకుంటున్నారు చాలామంది హోల్సేల్ వాళ్ళు. రీటైల్ సంగతి ఏంటి? ప్రతి చీరకు మనకు బయటికి కంపేర్ చేస్తే 150 నుంచి 250 వరకు వేరియేషన్ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారు? ఏదన్నా డ్యామేజ్ మిస్ప్రింట్ ఉంటే రిటర్న్ తీసుకుంటామని. కనీసం నేను రిటర్న్ కాదు, కొరియర్ ఖర్చు మందం కూడా సంపాదించుకోలేను అందులో. అందుకని నా ఛానల్లో నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అని చెప్తాను. సో 200, 300 తీసుకునేది ఎక్కడ? 10, 20 రూపాయలు తీసుకునేది ఎక్కడ? అలా తీసుకున్న వాళ్ళకు ఫ్యూచరు బాగుంది, బిజినెస్ బాగుంది. నలుగురి కోసం బతకాలి అనుకోవడం, నలుగురికి సహాయం చేయాలి అనుకోవడం మూర్ఖత్వం అనిపిస్తుంది. నేను చాలా ఛానల్లో చాలామంది పెట్టారండి నాకు ఫొటోస్. అక్క మీ దగ్గర ఇక్కడ 500 ఉంటే అక్కడ 700 ఉంది అని, అక్క మీ దగ్గర 1000 ఉంటే అక్కడ 1500 ఉంది అని చాలాసార్లు పెట్టారు. సో నేను నలుగురికి ఉపయోగపడే పని చేస్తున్నాను ఇన్ని రోజులు, చాలా గర్వంగా పొంగిపోయినా. కానీ అలాంటి వాళ్ళకి జీవితం లేదు, అలాంటి వాళ్ళకి ఫ్యూచర్ లేదు. నేను నాది అనుకున్న వాళ్ళే బాగున్నారు, అలాంటి వాళ్ళకే ఫ్యూచర్ ఉంది. ఎట్లా అంటే ఒక చిన్న రీల్ పెట్టినా లక్షల వ్యూస్, వేలల లైక్స్. ఎంత మంచి కంటెంట్ పెట్టినా నథింగ్, వేస్ట్. అది బయట ఇప్పుడు నా దగ్గర ఫుల్ శారీస్ తెస్తానండి. ఫుల్ శారీస్ తెస్తే ఏదేదో ఛానల్స్ చూస్తారు. అందరూ చూసేసి ఆ ఫోటో పెట్టి అక్క ఇది ఉందా, ఈ ఫోటో పెట్టి అక్క ఇది ఉందా అని అడుగుతారు. ఎందుకంటే ఎస్ఎల్బి పిచ్చిది కదా, తక్కువకి ఇస్తుంది కదా అని చెప్పేసి ఎక్కడెక్కడ ఫొటోస్ తెచ్చి మాకు పెట్టి మమ్మల్ని అడిగి తీసుకుంటారు. అక్కడ ఛానల్స్ చూస్తారు, లైక్ చేస్తారు, కమెంట్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు. తీసుకునేది ఇక్కడ ఎలాంటి సహాయం ఉండదు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి, ఒక చేతితోటి ఎప్పటికీ చప్పట్లు కొట్టలేము. నేను వాళ్ళ గురించి ఆలోచించినంతగా వాళ్ళు నా గురించి ఆలోచించుంటే బాగుండేది. మనకంటే వెనుక పెట్టిన ఛానల్స్ కానీ, మనకంటే హై రేట్స్ అమ్ముతున్న ఛానల్ కానీ చాలా హ్యాపీగా దూసుకుపోతుంది. నేను అనుకోకుండా మనం అనుకొని నేను చాలా తప్పు చేసినా నాకు నేనే క్వశ్చన్ వేసుకుంటున్నా ఇప్పుడు. ఆడపిల్ల కష్టపడి చేస్తుంటే ఎవరైనా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే మీకు తనైతే ఎంకరేజ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో చాలామంది, ఈరోజు ఒక ఆమె టిష్యూ పట్టు తీసుకుంది, శారీ రీచ్ అయింది. అసలు మన దగ్గర రెడ్ కలర్ లేనే లేదు. అది మనం వీడియోలో చూపించినప్పుడే చెప్పాము ఏమని. సో కలర్ ఇలా ఉంది, ఇలా కనిపిస్తుంది అనేది. శారీ తీసుకుంది, నా అమౌంట్ నాకు రిఫండ్ చేయి. శారీ తను తీసుకున్నాక ఎంతవరకు న్యాయం అండి? నాకు ఒక్కటేనండి, నాకు ఇంతకు మించి ఓపిక లేదు, శక్తి లేదు. నాకు ఎంతైనా పర్వాలేదు బిజినెస్, ఈ గొడవలకు కొట్లాట్లకు నేను వెళ్ళాలి అనుకోవట్లేదు. అందుకని చెప్పేసి ఎవరితోటైతే నాకు సెట్ అవ్వదు అనిపిస్తుందో వాళ్ళ నెంబర్ బ్లాక్లో పెట్టేస్తున్నా. ఎందుకంటే అంత ఆర్గ్యూ చేసే పేషెన్స్ కానీ ఏది కానీ లేదండి. చిన్నదాన్ని పట్టుకొని సాగదీస్తూ కొన్ని రోజులు, నెలలు ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక్క చీర అమ్మకుంటే ఏమవుతుంది? ప్రశాంతంగా ఉంటాం కదా. ఇంకో 10 మందికి 10 చీరలు అమ్ముకునే టైం ఉంటుంది కదా. బురదలు రాయేస్తే మనకే చిత్తుతుంది. అందుకని చెప్పేసి నేను రాయి వేయాలి అనుకోవట్లేదు. చాలాసార్లు చాలా వీడియోలలో చెప్పాను నేను ఏమని, నాకు మీరు కొనకపోయినా పర్వాలేదండి, లైక్ చేయండి అని. లైక్ చేస్తే ఖర్చు అవుతుంది అనుకుంటారో ఎందుకు అనుకుంటారో నాకు తెలియదు. కొన్ని వీడియోస్కు చూడండి, మనం 500 ఉంది, అక్కడ 750 ఉంటుంది. అయినా
2,00,000 వ్యూస్, 3,00,000 వ్యూస్, 1,00,000 వ్యూస్, 50,000, 90,000, 20,000, 10,000 వ్యూస్ అట్లనే, లైక్స్ కూడా అట్లనే. నేను ఈ కూర వండుకున్నా, టీ తాగుతున్నా, భోజనం చేస్తున్నా, నేను ఇటు పోతున్నా, నేను అట్లా వస్తున్నా. కంటెంట్ కాదు వాళ్ళకు కావాల్సింది. ఏంటి ఇప్పుడు ఒక్కసారి చూడండి మీరు, ఫుల్ శారీస్ ప్రతి వీడియో నాది ఒక్కసారి కొనకండి, నాది ప్రతిదీ ఫుల్ శారీస్ వీడియో చూడండి. కట్ పీస్ శారీ అయితే ఇంకా అది అన్నీ చూడలేరు కనుక ఫుల్ శారీస్ వీడియో ప్రతి ఒక్కటి చూడండి. మీరు బయట ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పదండి శ్రీలక్ష్మి బొటిక్. మీకు ఎక్కడ చూసుకున్నా ది బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నాను నేను. అది ఎందుకు అంటారా, ఎగ్జాక్ట్లీ నేను రీసేలర్స్ కోసం స్టార్ట్ చేశాను, రీసేలర్స్ కోసం ఇస్తున్నాను. హ్యాపీగా అయితే లేనండి. నేను నిన్న ఇవాళ కలిపి మినిమం 4 to 5 lakhs స్టాక్ తెప్పించాను ఒక 2 రోజులలోనే. ఎట్లా ఉంటుందంటే, మనం పెడితే ఎవరు తీసుకోరు, ఎవరికి అవసరం లేదు, ఎక్కడెక్కడో చూస్తారు, ఎక్కడెక్కడో పెడతారు. అప్పుడు ఫుల్ శారీస్ అవసరమా, రీసెల్లర్స్ గ్రూప్ అవసరమా, నలుగురికి సహాయం చేస్తా అనుకునే ఫస్ట్ నా మైండ్లో నుంచి ఎరేజ్ చేయడము కరెక్టా? చాలా క్వశ్చన్స్ ఉన్నాయి నాలో, చాలా అంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీరు చెప్పండి ఒకసారి. మన దగ్గర 450 ఉంటే బయట 650 ఉంటుంది. మన దగ్గర 499 ఉంటే అక్కడ బయట 600 ఉంటుంది. మన దగ్గర 500 ఉంటే అక్కడ 750 ఉంటుంది. 100, 150, 200, 250 పక్కా వేరియేషన్ ఉంటుంది ఒక చీరకు. సో అలాంటి వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. నాలాగా నలుగురికి సహాయం చేయాలి, పాత చింతకాయ పచ్చడేం కాదు, అందుకని చెప్పేసి 4 వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు. రేట్లు పెంచి అమ్మిన వాళ్ళది బాగుందండి. నా లాంటి వాళ్ళైతే హ్యాపీగా లేరు. మా లాంటి వీడియోస్కు వ్యూస్ రావు, లైక్స్ రావు, బిజినెస్ ఉండదు. రేటు పెంచిన వాళ్ళకు ఇట్లా చిటికేస్తే వ్యూస్, లైక్స్, కామెంట్స్, బిజినెస్. దయచేసి ఒక్కసారి నా మాట వినండి. మా ఫుల్ వీడియోస్ అన్నీ చూడండి. దాని తర్వాత మీరు 10, 20, 30, 40, 50, 100 వీడియోలు చూడండి, ఎనీ అదర్ ఛానల్స్. చూసినాక అక్కడికంటే శ్రీలక్ష్మి బొటిక్ ప్రతీది క్వాలిటీ సేమ్ ఉంటుంది, కాస్ట్ తక్కువ ఉంటుంది అంటేనే కొనండి. సహాయం చేస్తే తీసుకునే వాళ్ళే కానీ సపోర్ట్ చేసే వాళ్ళు లేరండి మాకు. నేను చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అనుకుంటే ఒకసారి మా పేజీని సెర్చ్ చేయండి. చేసినాక అప్పుడే మీకు అర్థమైపోతుంది తను చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అనేది. నేను ఈ రోజు వరకు కూడా చాలా ఆలోచించాను. ఉండేది ఒక్క జిందగీ. మనం పోతే మనకు మోసే వాళ్ళు నలుగురిని సంపాదించుకోవాలి ప్రేమగా. మనం బ్రతుకున్నప్పుడు నలుగురికి సహాయం చేయాలి. వాళ్ళు మనల్ని గుర్తుంచుకునేలాగా వాళ్ళు బాగుపడాలి, వాళ్ళ కుటుంబాలకి హెల్ప్ అవ్వాలి వాళ్ళ చేసిన పని అని చాలా చాలా అనుకున్నా. నాకు 1-2 ఛానల్స్ నుండి ఇంటర్వ్యూకి వచ్చింది. 1-2 ఛానల్ నుంచి ఇంటర్వ్యూకి వచ్చింది. ఒకరు 25,000 ఎక్స్పెక్ట్ చేసిండ్రు, ఒకరు 35,000 ఎక్స్పెక్ట్ చేసిండ్రు. సరే ఎందుకులే నాకు అదంతా, నా కస్టమర్కి నేను ఏదైనా ప్రాఫిట్ చేయాలి అనుకొని యాక్సెప్ట్ చేయలేదు, షోకులకు వెళ్ళలేదు. సో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఫ్యాషన్ షో ఎవ్వరూ చేయలేదు కట్ పీసెస్తో, నేను చేశాను. ఏముంది, ఎక్కడేసిన గొంగడు ఇక్కడే ఉన్నా, ఏముంది చెప్పండి, ఏమీ లేదు. సో దాని తర్వాత కిడ్స్ కోసం వరలక్ష్మి వ్రతం రోజు మహాలక్ష్మి కంటెంట్ ఒకటి, మా ఇంటి మహాలక్ష్మి అన్న పేరుతో అంటే ఇట్లా మహాలక్ష్మి అనే దాంతో ఒకటి కంటెంట్ చేశాను ఆడవాళ్ళ కోసం. అది గిఫ్ట్గా ఇచ్చాను పట్టు సారీ. నేను బొటిక్ ఓపెన్ చేస్తే అది ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు పెట్టకుండా, ఆ ఖర్చులో ఒక్కొక్కరికి ఎంత అయితే అవుతుందో భోజనం పెడితే ఆ ఖర్చు శారీలో అంత ప్రైస్ తగ్గించి కస్టమర్స్కు ప్రాఫిట్ ఇచ్చాను.
సెకండ్ సారి నేను కరీంనగర్ బ్రాంచ్ ఓపెన్ చేస్తే అప్పుడు కూడా నాకు ఎంతైతే ఖర్చు అవుతుందో అది పెట్టకుండా జస్ట్ ఫోటో పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకొని అప్పుడు కూడా అది ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు అన్ని శారీస్ బల్క్ అంటే కొత్త స్టాక్ తెప్పించేసి ఆఫర్ ఇచ్చాను. సో నాకు గ్రూప్ అంటే నాకు చాలా వర్క్ ఉంటుంది, పెట్టద్దు అనుకుంటే కొంతమంది లేదక్క మీ దగ్గర చాలా రేట్స్ రీజనబుల్ ఉంటాయి అన్నాక అది కూడా చేశాను వాళ్ళ కోసం. నాకు అవసరం ఉన్నా లేకున్నా, అమ్ముతున్నా లేకున్నా లక్షల స్టాక్ తెప్పించేసి గ్రూప్లో పోస్ట్ చేస్తున్నాను. వీడియో పెడితే ఒక్కరోజు కూడా మంచి లైక్స్ మంచి వ్యూస్ రావు. నెక్స్ట్ మన దగ్గర ఉంటే స్టాక్ తక్కువ ఉంటే తీసుకుంటారు, అమౌంట్ అంటే రేట్లు తక్కువ ఉంటే తీసుకుంటారు, లేదంటే ఇంకెక్కడైనా కొనుక్కుంటారు. సహాయం చేస్తే పొందేవాళ్ళే, కానీ మేము ఒక చిన్న వీడియో పెట్టినా దానికి ఒక లైక్ చేద్దాం అని సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. మా బాబు పేరు సూరజ్, యూఎస్లో ఉంటాడు. తను నైట్ డీజే ఈవెంట్స్ అని కండక్ట్ చేస్తాడు అక్కడ యూఎస్లో. అంటే తెలుగు వాళ్ళు చాలామంది ఉంటారు కదా, ఎప్పుడు వర్క్ పని బిజీ అది ఉంటుంది కదా, అట్లా కాకుండా డీజే నైట్స్ అని కండక్ట్ చేస్తే వాళ్ళు ఒకటి ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు. నేను ఆ రోజు చెప్పాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అని గ్రూప్లో ఉన్న స్టేటస్లో పెట్టాను. కనీసం 10 మంది కూడా సపోర్ట్ చేయలేదు. కానీ నా ఛానల్లో నేను వందల వేల మందికి సపోర్ట్ చేశాను. ప్రైజ్ తక్కువ ఇస్తూ గివ్ అవేస్ ఇస్తూ చాలా చాలా చేశాను. మనం ఇస్తే తీసుకునే వాళ్ళే, కానీ మనకి ఎవరు చేసేవాళ్ళు లేరు అని అర్థమైపోయింది. సో అందుకని ఇంకా అది పెట్టడం కూడా మానేశాను. ఇప్పుడు కూడా మన ఛానల్ ఏదైనా రేట్లు తక్కువనే అంటే తీసుకుంటారు, లేకపోతే ఇంకెక్కడో కొనుక్కుంటారు. అలాంటి వాళ్ళ కోసమా నేను ఇంత ఫూలిష్నెస్గా ఆలోచించేది? అలాంటి వాళ్ళ కోసమా నేను డే అండ్ నైట్ కష్టపడి 10-20 రూపీస్ తీసుకొని ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలి అనుకునేది? మూర్ఖత్వం కదా నాది. మంచికి రోజులు లేవు, మానవత్వానికి అస్సలు లేదండి. దయ, జాలి, గుణం ఇలాంటివన్నీ పక్కన పెట్టండి. ఎవరైతే ₹1 సంపాదించుకుంటాం ఈ ఏజ్లో అని కమర్షియల్గా పక్కా ఆలోచించి చేస్తున్నారో వాళ్ళ ఛానళ్ళు బాగున్నాయి, వాళ్ళకు పబ్లిసిటీ బాగుంది, వాళ్ళకు లైక్స్ కమెంట్స్ వ్యూస్ అన్నీ వస్తాయి. ప్రతి దానిలో వాళ్ళు పక్క కమర్షియల్గా లాభం పొంది మంచి ప్రాఫిట్స్ తీసుకుంటారు. నేను 10-20 రూపీస్ కూడా డే అండ్ నైట్ కష్టపడతా పిచ్చిది అలాగా. ఇది రాంగ్ అని తెలిసిపోతుంది. మనం ఇప్పుడు బయట 650 ఉన్న చీర మనం 450కి ఇస్తే వాళ్ళకి కావాలి. ఇంకా మనం చేసే సహాయం వద్దులేండి, చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ఒక్కోసారి మనసు బరువెక్కుతుంది, బాధిస్తుంది. మా నాన్న ఒకటి చెప్పేవాడు, ఏమని, మనము కుడి చేతి సహాయం చేస్తే ఎడమ చేతికి తెలియద్ది అని. నేను ఒకటే చెప్తున్నానండి మీ అందరికీ, మీకు ఎప్పుడైనా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరైనా హెల్ప్ చేసుంటే ఖచ్చితంగా వాళ్ళకు థ్యాంక్ఫుల్గా ఉండండి, వాళ్ళని మర్చిపోకండి. అండ్ అవసరం ఉంటే అక్క లేకపోతే కుక్క, అవసరం ఉంటే ఏమో అంటారు కదా, అలా చేయకండి. లైఫ్లో ఎప్పుడైనా కానీ మనకు సపోర్ట్ చేసిన వాళ్ళను మనం మర్చిపోవద్దు. ఇంకొకటి ఏంటంటే, చాలామంది ఇరిటేట్ చేసే వాళ్ళని మాత్రం నేను పక్క బ్లాక్లో పెట్టేసిన నెంబర్స్. ఎందుకంటే అదొక బిజినెస్ వదులుకుంటే నేను 10 బుకింగ్స్ చేసుకుంటానండి. ఎందుకంటే పిచ్చిగా ఆర్గ్యూ చేసేవాళ్ళను, పిచ్చిగా అంటే అసలు అర్థం లేకుండా ఆర్గ్యూ చేసేవాళ్ళను, కమెంట్స్ చేసేవాళ్ళను, ఇప్పుడు బ్యాడ్ కమెంట్స్ పెడతారండి. ఒక అమ్మాయి కష్టపడి ఎదిగి దానికోసం డే అండ్ నైట్ నిద్రలు తిండి అన్నీ మానేసి ఒక స్టేజీకి వచ్చినాక ఓర్వలేని వాళ్ళు, వాళ్ళకి ఏదో ఇంతైతే చీమంతైతే గోరంతైతే కొన్నంత చేసి కమెంట్స్ పెట్టేవాళ్ళు. పబ్లిసిటీ అంటే ఇట్లా పిచ్చిగా నా ఛానలే కాదు ఏ ఛానల్ అయినా ఎట్లా తెలుసా, ఏదన్నా పెడితే అసలు అది అక్కడ ఏంటంటే కమెంట్స్ పెడితే కమెంట్స్ చదివే వాళ్ళకి ఏమర్థమవుతుంది, ఇంటర్నల్గా జరిగింది ఏం అర్థం కాదు. వాళ్ళేదో వీళ్ళు తప్పు చేసి అనుకుంటారు. అట్లా ఎవరిని అనుకోకండి, నన్నే కాదు ఎవరిని అనుకోకండి. ఎందుకు పెడుతున్నారు, వాళ్ళు ఏం చేసినారో వీళ్ళు పెడుతున్నారు అంతే అనుకోండి. బ్యాడ్ కమెంట్స్ పెడితే ఎదుటి మనిషిని ఎంత మీరు డౌన్ఫాల్ చేసిన వాళ్ళు అవుతారు. మీకు అవసరం ఉంటే సహాయం చేయండి, లేకపోతే పక్కకు జరగండి, అంతేగాని ఎదుగుతూ ఉంటే ఇలా తొక్కేయొద్దు. ఒక మనిషి ఎదగాలి అంటే, అది సాధించాలి అంటే దాని వెనకాల చాలా స్ట్రగుల్స్, చాలా బాధలు, కష్టాలు ఉండి ఒక స్టేజ్కి వచ్చినాక వాళ్ళకేదో చిన్నగా జరిగిందని పిచ్చి కమెంట్స్ పెడతారు.
దయచేసి అలాంటి కామెంట్స్ను అర్థం చేసుకోకండి, ఇగ్నోర్ చేయండి. నా ఛానల్లో కాదు, ఏ ఛానల్లో అయినా. అది మీకు అవసరం లేదు, సంబంధం లేదు. వాళ్ళకు వీళ్ళకు మధ్యలో జరిగింది ఏంటో మీకు తెలియదు. తెలియనప్పుడు అలాంటి అసలు వదిలేసేయండి. ఎట్లా అంటే అవసరం లేకుండా కొంతమంది కోరంత ఉంటే కొండంత చేస్తారు. అది మీకు తెలిసిందే. ఇంకా దట్టు ఆడవాళ్ళంటే ఇంకా అర్థం చేసుకోండి ఎలా ఉంటుందనేది. సో ఇలా చాలా 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 ఉన్నాయండి మనసులో బాధలు, కష్టాలు అన్నీ చెప్పుకోవాలనిపిస్తుంది. వీడియో లెంత్ అవుతుంది. ఈ వీడియో చేసినాకనన్నా వద్దులేండి మిమ్మల్ని అడగడం. నేను ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే ఛానల్ స్టార్ట్ చేశాను. దానిలో చాలా అంటే చాలా రోజులు అసలు ఏమీ పోస్ట్ చేయలేదు, బిజీగా ఉండి. అది 4000 వాచ్ అవర్ కావాలి అని చెప్పేసి చాలాసార్లు గ్రూప్లో ఉన్న స్టేటస్లో పెట్టాను. ఎవరూ సపోర్ట్ చేయలేదండి. అప్పుడే అనిపించింది మన అనుకుంటే సరిపోదు, నేను అనుకుంటే సరిపోదు, ఎదుటి వాళ్ళు కూడా మన అనుకున్నప్పుడే అది బంధం గట్టి పడుతుంది, బలంగా ఉంటుంది. సో నేను ఒక్కదాన్నే వేలాడుతున్నా మన 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 అని. వాళ్ళు నన్ను మన అనుకున్నప్పుడే బంధం బలపడుతుంది. అవునంటారా కాదంటారా? సో నేను ఇందులో ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఒక చిన్న కుటుంబంలోనే సమస్య అనేది ఖచ్చితంగా ఉంటుంది. 50,000 ఫ్యామిలీ, ఇంత పెద్ద ఫ్యామిలీ అన్నాక, ఎస్ఎల్బి ఫ్యామిలీ అన్నాక తప్పులు జరగకుండా ఉంటాయా? ఖచ్చితంగా జరుగుతాయి. మనిషి అన్నాక 110% రోబోలాగా పనిచేయడు. చిన్నయో పెద్దయో జరుగుతుంటాయి. జరిగినప్పుడు కొంతమంది ఏమో అర్థం చేసుకుంటారు, కొంతమంది ఏమో చెప్పినా కదా ఇంతుంటే ఇంత చేస్తారు, షార్ట్ అంతుండే కొండంత. అలా నేనే కాదు, నాలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళతో చాలా సఫర్ అవుతున్నారు. అందుకని నేను ఏం చేస్తున్నా, సో వీళ్ళకొక చీర అమ్మకున్నా పర్వాలేదు, నథింగ్, నష్టమంతా లేదు, వీళ్ళతో పెట్టుకోవద్దు అని చెప్పేసి బ్లాక్ లిస్ట్లో పెట్టేస్తున్నా. బ్లాక్ లిస్ట్లో పెడితే వారికి ఏంటంటే వాళ్ళ కోపం వస్తుంది, బ్యాడ్ కామెంట్ పెడతారు. నా ఛానల్లో బ్యాడ్ కామెంట్స్ రావడానికి అదొక్కటే రీజన్. నేనేంటి అంత ఆర్గ్యూలు చేయడానికి టైము ఓపిక లేదు. ఇంకా వద్దు అనుకున్నప్పుడు నేను బ్లాక్లో పెట్టేస్తాను. నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్, మా ఇంట్లో వాళ్ళు చెప్పే సజెషన్ అదొక్కటే. నీకు అయినంత వరకు చెయ్యు. ఇంకా ఇరిటేట్ చేసి బాగా సతాయిస్తున్నానుకో, వాళ్ళ బిజినెస్ వద్దమ్మా. ఫస్ట్ నువ్వు హెల్దీగా ఉండి మంచి వాళ్ళతో బిజినెస్ చేసుకుంటే చాలు, ఇలాంటి మూర్ఖులతో వద్దు అని చెప్తున్నారు. అందుకని మా ఎస్ఎల్బి ఫ్యామిలీ చెప్పేది కూడా నాకు అడ్వైజ్ ఇచ్చేది, సజెషన్ ఇచ్చేది అదేనండి. అందుకని చెప్పేసి అలా చేస్తున్నా. సో కుదిరితే మా వీడియోస్కి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చిన్న వాళ్ళకు కూడా ఎంకరేజ్ చేస్తే ఎక్కడికో వెళ్ళిపోతారండి. నేను చెప్పాను కదా, ఒక చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగి అసలు అన్బాక్సింగ్ అంటే ఏంటో తెలియదు, రీల్స్ అంటే ఏంటో తెలియదు, యూట్యూబ్ అంటే ఏంటో తెలియదు, తమ్నేల్ అంటే ఏంటో తెలియదు, అసలు యూట్యూబ్ అంటే ఫస్ట్ ఉంటుందని కూడా తెలియదు. అలాంటి స్టేజ్ నుంచి ఒక అప్ టు 50,000 వరకు వచ్చినా అంటే ఎంత కష్టపడి ఉండాలి దానికోసం. తిండి లేకుండా, నిద్ర లేకుండా ఎన్ని రాత్రులు గడుపు ఉండాలి నేర్చుకొని చేయాలి అంటే. అలాంటి వాళ్ళకు చాతనైతే సహాయం చేయండి. పైకెక్కుతుంటే కాళ్ళు బట్టి కిందికి లాగకండి. మీరు కొనకున్నా ఒక్కసారి మా వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.